ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారని మేము కూడా నమ్ముచూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మా పరిచర్య ముందుకి కొనసాగినట్లుగా, మా పరిచర్యలో అనేకమైన కార్యక్రమాలు ప్రభు కృపను బట్టేసి జరిగినట్లుగా మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ వీలు కుదిరితే ఎప్పుడైనా మీరు మమ్మల్ని కలవచ్చు. మాది భద్రాచలంలోనే రాజపట్ట కాలనీలో మేము నివాస స్థలము అక్కడే ఉంది. అలాగనే దేవుని యొక్క మందిరము కూడా నిర్మించి ఉన్నాము. మా సేవా పరిచర్యలో అనేకులు ఆత్మీయంగా ఎదగాలని మా ఆశ. అందుకనే యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మాకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి మేము కూడా అనేకులకు దేవుని యొక్క వాక్యం అందించాలని ఒక ఆశ కలిగి ఈ యూట్యూబ్ ఛానల్లో దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో తెరిచి చక్కటి మాటను మనం చూసుకుందాం. అందరూ కూడా పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి చూడండి. ఎందుకంటే వాక్యం మనకి చాలా ఇంపార్టెంట్. వాక్యము ద్వారానే మనం వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము ముందుకి కొనసాగుదాం. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. నేను చదువుతాను, మీరు కూడా మరి బైబిల్ తెచ్చి చదవచ్చు, చూడొచ్చు. చూడండి, నేను చదువుతాను. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గములో ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడనియు ఉండను. ద్వారములో ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకులు తలుపు తీయును. గొర్రెలు తన స్వరము విని అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించెను. జ్ఞాపకం చేసుకోండి, ప్రభువైన యేసు క్రీస్తు గొర్రెల యొక్క కాపరి. అంటే సంఘ కాపరిగాను దేవుని యొక్క బిడలకు కాపరిగా ఆయన ఈ లోకంలో మనకి కనబడుతూ ఉంటాడు. అయితే ఆయన చక్కటి ప్రణాళిక చొప్పున ఈ లోకములో అనేకమైన ద్వారాలు ఉన్నాయి. అయితే మనకి కావలసినవి రెండు ద్వారాలు. ఎందుకంటే ఒకటి పరలోకం యొక్క ద్వారము, 2 నరకం యొక్క ద్వారము. పరలోకం యొక్క ద్వారము దగ్గర యేసుక్రీస్తు నిలబడి ఆయన పిల్లలైన వారందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరము వినును. ఆ గొర్రెల్ని పేరు పెట్టి ఆయన పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే సంఘమును ఆయన గొర్రెను పోల్చి మాట్లాడు. ఆయనే వధువు సంఘముగాను గొర్రె పిల్లగాను ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక ఆ గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడగబడి ఆ గొర్రెల యొక్క దొడ్లోనికి మనం ప్రవేశించినట్లుగా క్రీస్తే గొర్రెల కాపరిగా ఉన్నాడు కనుక మనము ఆయన బిడ్డలుగా, ఆయన గొర్రెలుగా ఉన్నాం కనుక మనం ఆయన స్వరము వినేవారిగా ఉండాలి. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనము క్రీస్తు ఆ ద్వారము దగ్గర ఉండి మనల్ని కూడా వారి వారి పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన స్వరము విని పలుకుతారో వారికి మాత్రానికే ఆ గొర్రెల యొక్క దొడ్డిలోనికి ప్రవేశించడానికి అధికారం ఉంటుంది. మరి ఆయన స్వరం వినకుండా ఆ ద్వారాన్న ప్రవేశించాలి అంటే అది దొంగవలే మనము కనబడుతూ ఉంటాం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఉదాహరణకు ఒక మాట చెబుతాను, జ్ఞాపకం చేసుకోండి. ప్రకటన గ్రంథంలో పెళ్లి విందులోనికి పిలువబడినప్పుడు పెళ్లి వస్త్రము లేకుండా ఒకడు ఆ పెళ్లి విందులోనికి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ ప్రవేశించినప్పుడు ఆ పెళ్లి యొక్క యజమానుడు వచ్చినప్పుడు అతనికి పెళ్లి వస్త్రము లేకుండా ఉన్న సమయంలో అతను చూసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, పెళ్లి వస్త్రం ఏదని అడిగి అతని దగ్గర ఉన్న కొంతమంది పనివారిని పిలిచి అతన్ని బయటికి గెంటి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఆ పెళ్లి వస్త్రము లేకుండా ఆ పెళ్లిలోనికి అతను ప్రవేశించడం అంటే దొంగతనంగా ఆ పెళ్లిలోనికి జ్వరబడినట్లు కింద లెక్క. అలాగనే జ్ఞాపకం చేసుకోండి, మనము కూడా క్రీస్తు యొక్క పిలుపు లేకుండా మరి పరలోక రాజ్యానికి చేరటం అసాధ్యము. ఒకవేళ దొంగ వలె గొర్రెబొచ్చు కప్పుకొని మనము ఆ ద్వారంలోకి వెళ్ళినా కానీ ఆ ప్రసన్నత వస్త్రము మనకు లేకపోతే అక్కడి నుంచి కూడా క్రీస్తు మనల్ని బయటికి
గెంటి వేయవచ్చు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇది పరలోకపు యొక్క గవిని యొక్క ద్వారము దగ్గర జరుగుతూ ఉంటది. అయితే రెండో ద్వారం ఏమిటయ్యా అంటే నరకపు పాపమునకు మార్గము. ఆ నరకములోకి వెళ్ళటానికి ఆ మార్గము, ఆ ద్వారం ఎలా ఉండదంటే మార్గం విశాలంగా ఉంటది. ఆ ద్వారం కూడా విశాలముగా ఉంటది. ఎందుకంటే ఆ మార్గానికి అనేకులు గుంపులు గుంపులుగా వెళుతూ ఉంటారు. ఒకవేళ మనము కూడా గుంపులో ఉండకుండా ఉండటం మంచిదని నా కోరిక. ఎందుకంటే ఆ గుంపులుగా ఆ ద్వారంలో ప్రవేశించి నిత్య నరకాగ్నిలో మండుట కంటే ఇగో చిన్న మార్గములో, విశాలమైన ఆ చిన్న మార్గములోనే క్రీస్తు యొక్క ఆ మార్గములో మనం నడిచి ఆ పరలోకం యొక్క గవినిలో ప్రవేశించడమే ఎంతో మేలు. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఈ ద్వారంలో ప్రవేశించే వారు ఎవరంటే ఆయన స్వరము విన్నవారు. అందుకని ఏమిటంటే నా గొర్రెలో నా స్వరము వినును అనేసి లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనకి ఇంకొక మాట మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకోండి, 7వ వచనం ఒక సజమ. కాబట్టి చూడండి మాట ఏమంటే 7వ వచనంలో, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనను, గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చు వారందరూ దొంగలను దోచుకునే వారై ఉన్నారు. చూసారా ఏమన్నారంటే, గొర్రెల పోవు ద్వారము నేనే, నాకంటే ముందుగా వచ్చేవారు దొంగలు, దోచుకునేవారు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన దగ్గరికి అనేకులు వస్తూ ఉంటారు, అనేకమైన కాపర్లు వస్తూ ఉంటారు. చాలా మటుకు మనం ఇప్పుడు చూస్తున్న సమయంలో ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా రకరకాలమైన బోధలు మనం వింటూ ఉన్నాం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన దగ్గరకు వచ్చే వారిలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అలా అని ఎవరికి మనము తీర్పు తీర్చకూడదు. అయితే ఇప్పుడు మనము ఈ మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనము యేసు క్రీస్తు సావాసము కలిగి ఉండాలి. అప్పుడే మనకి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో మనకి తెలియపరుస్తూ ఉంటది. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ క్రీస్తు ఈ గొర్రెల యొక్క ద్వారము దగ్గర ఉన్నప్పుడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకి అనేకమైన పర్యాయములు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఈ మంచి చెడులు కూడా మనకి తెలియపరుస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యంగా ఇక్కడ మనము ఒక 4 విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ 4 ఏంటంటే అంతరిక్షం యొక్క ద్వారము. చూడండి 78వ కీర్తన 23వ వచనము. 23వ వచనంలో ఏమంటాడంటే చూడండి, ఆయన పైన ఆకాశమునకు ఆజ్ఞాపించి అంతరిక్ష ద్వారము తెరిచెను. చూసారా, దేవుడే తన అంతరిక్షపు యొక్క జ్ఞానాన్ని మనకి ఆ ద్వారాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. మరొక ద్వారం ఏంటంటే మరణకరమైన ద్వారము. ఈ ద్వారం కూడా మనకి కీర్తన గ్రంథంలోనే కనబడుతూ ఉంటది. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 18వ వచనం చూడండి, భూజన పదార్థములన్నీ వారు ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణకర ద్వారమును సమీపించుదరు. చూసారా, అందుకనే ఈ లోకంలో మనము ఆహారం తినేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది మనము తినకూడదు, ఏది పడితే అది మనము తినకూడదు. అందుకనే కీర్తనకారుడు మరొక మాట అంటాడు. ఈ మాట చాలా చక్కగా మీరు అందరూ కూడా వినాలి, చదవాల్సిన మాట. ఎందుకంటే కీర్తన గ్రంథము 141వ అధ్యాయంలో చక్కటి మాట ఇది. ఎందుకంటే ఈ మాట చెప్పుకొని మనము ముందుకు కొనసాగుదాం. చూడండి 141వ కీర్తన 3వ వచనం నేను చదువుతాను, మీరు కూడా వినండి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకున్నట్లుగా నా మనసు దుష్కార్యములకు తిరగనీయకము. వారు రుచిగల పదార్థములను నేను తినకుండానట్లుగా, చూసారా, వారు పెట్టు రుచిగల పదార్థములను తినక ఉందునుగాక. చూసారా, అంటే మన నోటికి రుచిగల పదార్థములు ఏది కూడా తగిలిన చాలా జాగ్రత్త. ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏది పడితే తింటూ ఉంటాం. అయితే ఏదైతే మనకు రుచిగల పదార్థంగా ఉంటుందో అది మనకి విషముగా మారిపోతూ ఉంటది. అందుకనే కీర్తనకారుడు, ప్రభువా
నా నోటికి ద్వారపాలకులను ఉంచుము, నా నోటికి కావలి ఉంచుము, ఏది పడితే అది తిననీకము. ఇంకోటి ఏంటంటే ఏది పడితే అది మాట్లాడనీకము. మనం ఏం చేస్తామంటే ఏది పడితే అది తింటాము, ఏది పడితే అది మాట్లాడుతుంటాం. కానీ మన నోటిని చాలా జాగ్రత్తగా కాసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఈ ద్వారం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక మనము మన నోటి ద్వారా ఏమేమి మాట్లాడుతున్నామో, లేకంటే ఏమేమి మనం భుజిస్తున్నామో, ఈ శరీరానికి ఈ ద్వారము ద్వారా ఏమేమి మనము లోపటేస్తున్నామో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అందుకనే యేసుక్రీస్తు నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు మనం ఆయన గొర్రెలు విన్నాము, ఆయన స్వరం విని ఆయన ఏది చెప్తే అదే మనము చేయాలి, ఏది పెడితే అదే మనం తినాలి, ఏది భుజిస్తామంటే అదే మనము భుజించాలి. అంతే తప్ప మన ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చింది మనం తింటే అనేక విధాలుగా ఈ లోకంలో పడిపోయి లేనిపోని అనారోగ్యములకు పాలైపోయి ఈ లోకంలో కృంగిపోయేవారిగా ఉంటాం. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనము గొర్రెల పోవు మార్గంలోనే క్రీస్తు ద్వారం దగ్గర ఉన్నాడు కనుక నిన్ను నన్ను మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన గొర్రెల దొడ్డి ఆయన మార్గంలోకి నడిపిస్తూ ఉన్నాడు కనుక ఆయన మార్గంలో నడిచి ఆ పరలోక యొక్క గౌని యొక్క మార్గంలో ఆ ద్వారంలో జరబడి క్రీస్తు యొక్క బిడలగా ముద్రించబడి ఆ పరలోక రాజ్యంకు చేరేవారిగా మనందరం కలిసి ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. కనుక ఇందుని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు దేవా, నీకే లెక్కలేని వందనాలు తండ్రి. అయా, గొర్రెలు పోవు మార్గము నేనే, ఆ ద్వారము దగ్గర నేనే ఉండి నా గొర్రెలు నా స్వరం విను. ఇదిగో ప్రభా, నా గొర్రెలు నేను పేరు పెట్టి పిలుస్తున్నాను అవరాచ్చ. అయా, నీ బిడ్డలుగా మేము ఉన్నప్పుడు ప్రభా మీరే మమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఆ పరలోక యొక్క గైనులో ప్రవేశించినట్లుగా ప్రభా మీరు మమ్మల్ని పిలిచి నడిపించి మీరే ప్రతి మార్గం సరళం చేయమని మహిమ ఘనత యేసుక్రీస్తు నామములో అడుగుచున్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.